హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో వంట పసుపు హార్వెస్ట్ చేసాము. అలాగే కస్తూరి పసుపు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఏ పసుపు ఎంత వెయిట్ వచ్చిందనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా గార్డెన్లో వంట పసుపు వేసుకున్నాము. ఇలా చిన్నగా మడిలా సెట్ చేసుకొని మేము వంట పసుపు వేసుకున్నాము. 9 నెలల తర్వాత ఆకులు ఎండిపోయినట్టు ఉంటాయి. అలా వచ్చిందంటే పసుపు రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మేము ఈ పసుపుని హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇదే గార్డెన్లో అక్కడక్కడ కూడా మళ్ళీ కస్తూరి పసుపు కూడా వేసామండి. అది కూడా హార్వెస్ట్ చేసాము. అలాగే ఇప్పుడు వంట పసుపుని హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ మీకు టైల్స్ అయ్యి ఇలా పెట్టి సెట్ చేసాము. ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నాము. ఇది ఇలా డబ్బాలో పెట్టామండి వాటర్ క్యాన్లో. ఇది కూడా బాగానే పసుపు అసలు మొదల్లో కూడా బాగా కట్టింది. ఇది చాలా బాగా వచ్చిందండి పసుపు. ఇది చిన్న టబ్లో పెట్టాము. ఇగమ్మా ఇది వంట పసుపు అండి. టబ్లో పెట్టాము. టబ్లో పెట్టినా కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత పుష్కలంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్కొక్క కొమ్ము ఎంత బాగా వచ్చిందో పసుపు. దీని వేర్లు కూడా చాలా తక్కువగా ఉంటాయండి కస్తూరి పసుపుతో పోలిస్తే. మట్టి దులుపుతుంటేనే పసుపు కొమ్ములు ఊడి పడిపోతున్నాయండి. ఇది కస్తూరి పసుపులా కాదు. ఏర్లు కూడా దాంతో పోలిస్తే దీనికి తక్కువగా ఉంటాయి. ఒక టబ్లోనూ కేజీ వరకు వచ్చింది. బా చూసారా పసుపు ఎంత బాగా వచ్చిందో. ఒక్కో దుప్ప చాలా పెద్దది వచ్చిందండి. పసుపు కొమ్ములు చాలా బాగా వచ్చినాయి. అంతే. ఇక్కడ కొమ్ములు ఊడిపోతున్నాయి. ఇది చాలా బాగా వచ్చిందండి. ఓకే అది చూడు. అక్కడే ఊడిపోతుంది. రాలేదా ఇవి ఊరికే ఊడిపోతున్నాయి. ఇది
దొబ్బ అంటే అది అలాగే 3 ఉన్నాయి దెబ్బలు ఎక్కడ 3 కస్తూరి చెప్పానా పెద్ద దొబ్బ వచ్చిందంటే దెబ్బ తిరిగి ఒకటి వంట పసుపు ఒకటి కస్తూరి పసుపు వచ్చింది. మామూలు పసుపు అసలు రావట్లా, కస్తూరి పసుపు అయితే ఊరిపోతుంది. మన పసుపు వంటకు పనికిరాదు మరి తింటాకి. అదేలే వంట టబ్బేదిరా దాని తాతమ్మ జీవితం ఏమవుద్దా అమ్మా ఎన్నాళ్ళు జీవించు అల్లంలా వచ్చింది బయట. తర్వాత తీస్తాను అలా ఆ సినిమా ప్రమోషన్ ఏమో మామూలుగా తీసేసుకుంటారు. పట్టుకో ఆంజనేయ కొండట్టుకున్నట్టు పట్టుకో. బాబా కేజీలు వచ్చింది ఇక్కడైతే. చేసింది మా అక్క, చూడండి ఏం చేస్తుందో. ఏ ఉత్తూరుకునే ఊడిపోతున్నాయి కొమ్మలు. మూలం చూడు, ఇది దీంతో ఇలా కొట్టు. అయిపోయింది. తిరిగేసి ఇది చాలా పెద్ద దెబ్బ, పసుపు కొమ్ము చాలా పెద్దగా వచ్చిందండి ఇది. చూడండి తీసే చాలా దెబ్బ ఉంది అక్కడ. అట్టా పెట్టి అమ్మా వెయిట్. ఇది 2 దెబ్బలు వచ్చినాయి. ఒకటేమో కస్తూరి పసుపు వచ్చింది, ఒకటేమో నాటు పసుపు వంట పసుపు వచ్చింది. ఇందులో 2 రకాలు వచ్చింది. ఇంకా పిల్ల పుట్టారు. ఇట్స్ గ్రాండ్ సక్సెస్. మిక్సింగ్ అయింది.
పసుపు అంటే ఇది ఎంత దుబ్బ వచ్చింది, పెట్టింది తల్లి దుబ్బ, ఇది దానికి పుట్టింది. సరిగ్గా చూపించకండి, ఇది తల్లి ఇది పిల్ల అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎరక్కటిక్కండి ఎరక్కటి. చూడండి ఎలా వచ్చిందో దుబ్బ, దీని అబ్బా ఎలా మెక్కిచ్చే ఇది బస్తే కింద పండి ఇది పిల్లలు బాగానే వచ్చింది. ఇది కూడా విరిచేకయ్యా ఏమైంది, ఏం గుచ్చుకున్నా? ఏం లేదు, ఇచ్చేయండి ముందు ఎంత వచ్చిందో. ఏమేం చేస్తాం బ్లాక్మెయిల్ ఏ మెయిల్ అని అడగకూడదు, ఏమి ఇస్తావు నాకు అని అడగాలి. ఫిక్స్డ్ డిపాజిట్ ఏం చేస్తారో ఇది నాకు వస్తుందా తింటారు. భూమిలో వచ్చింది ఇది విడిగా మనం పెట్టిందే. వచ్చింది నాతో 2-3 దుబ్బల పైన పెట్టించుకున్నాడు. ఇది నేనే పెట్టాను. చిన్న పురుగు కూడా పోతుంది. తెలీదా? మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియోలో అలా మాట్లాడుకుంటాం. దెబ్బ దెబ్బ కలిసిపోయింది. ఇది ఒరిజినల్ పెట్టిందండి. ఇది దీని నుండి ఇదిగోండి ఇన్ని పిలకలు వచ్చినాయి, ఇన్ని దెబ్బలు వచ్చినాయి చూడండి. ఆడబెట్టి ఇది కదండి హార్వెస్ట్ అంటే. పసుపు అంటే ఇలా రావాలి, దుబ్బలుగా చక్కగా పెద్ద పెద్దగా. చూడండి ఎన్ని కనుకలు వచ్చినాయో, ఎన్ని కొమ్ములు వచ్చినాయో, పసుపు కొమ్ములు రావాలండి పసుపు అంటే. చూడండి చాలా బాగా వచ్చినాయి. దీంట్లో ఊపంగా రాలిపోతున్నాయి చూసారా. అక్కడ కంగారు పడకండి, అంత అయిపోయింది, పసుపు అంత వచ్చేసింది. ఇవన్నీ పెద్ద పెద్ద కొమ్ములు కూడా వచ్చినాయి. ఈ దుబ్బతో వంట పసుపు లాస్ట్ అండి. వంట పసుపు దుబ్బలన్నీ హార్వెస్ట్ చేస్తాము. ఇదే ఇంకా ఆఖరి వంట పసుపు. ఇదంతా వంట పసుపు, మొత్తం ఇంతే వచ్చింది. పైన ఇంకా మడిలో ఉంది. ఇది మొత్తం కింద పసుపు, కింద వచ్చిన పసుపు ఇంతే వచ్చింది. పైన ఇంకా మడిలో ఉంది, ఇంకా అది కూడా హార్వెస్ట్ చేయాలి. ఈ పసుపు మాత్రం కింద గార్డెన్లో వచ్చిన వంట పసుపు. మొత్తం వచ్చిన పసుపు ఇదండి. ఇంకా పైన మడిలో కూడా ఉంది. ఇది కింద నేల మీద వచ్చిన పసుపు, వంట పసుపు. చాలా బాగా వచ్చింది, ఆర్గానిక్ పసుపు. ఇవి వంట పసుపు మదర్ రూట్స్ అండి. ఇవి కుంకుమ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మంచి కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు మనమే ఆర్గానిక్గా. ఇంకోండి మొత్తం మీద కింద వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి ఈరోజు పసుపు హార్వెస్ట్. ఇంకా మిద్దె తోటలో ఒక మడి నిండా ఉంది పసుపు, అది కూడా చేయాలండి. పసుపు హార్వెస్ట్ చేస్తున్నామండి. మేము ఈరోజు నేల మీద ఉన్న కస్తూరి పసుపు హార్వెస్ట్ చేస్తున్నాము.
ఇలా నెమ్మదిగా తీసుకోవాలండి, లేదంటే పసుపు చితికిపోతుంది, ముక్కలు అయిపోద్ది, అప్పుడప్పుడు పేస్ట్ కూడా అయిపోద్ది. సరే అసలు బయటికి పక్కకి కావాలని వెయ్యట్లే. పైన పెద్ద పెద్ద చెట్లు పెట్టాము ఇలా పొడుగ్గా. వీటికి కింద వచ్చేపాటికి మొదల్లో కొంచెం గ్యాప్లో ఈ కస్తూరి పసుపు చిన్న చిన్నవి పెట్టాము పిలకలు. అవి ఈ రోజున పెద్ద దుబ్బలే వచ్చినాయండి. దుబ్బ చాలా బాగా వచ్చింది పసుపు. ఇది ఇవన్నీ ఇలా కనుపులు వచ్చినాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ దుబ్బ చాలా బాగా ఊరింది. ఇది కస్తూరి పసుపు. సరే ఎంత పెద్ద పెద్ద కొమ్మలు వచ్చినాయో. ఈ నేల మీద ఏదో శాంపుల్గా పెట్టండి, అక్కడక్కడ చిన్న చిన్న దుబ్బలే వచ్చినాయి. చెట్ల కింద పెడతాం వల్ల అంతర పంటలాగా సరిగ్గా ఎండ తగలక సరిగ్గా డెవలప్ అవుతుంది. ఈ మూల వరకు పెట్టామండి చెట్ల కింద. ఈ చెట్ల కింద మొదల్లో పెడతాం వల్ల కొద్దిగా నీడ పట్టుకుండడం వల్ల సరిగ్గా రాలేదు. మరి ఇంక ఇవి ఎలాగ వచ్చినాయి చూడాలి. అది ఇవ్వండి. పెద్ద దుంప అంటే తీసి పెడతాం. అదే చేస్తారు. నిమిషం కూడా ఇంకా ఉన్నాయి. ఉంటాయి, బాగా ఉంటాయి. చాలా బాగుంది. ఇది తీసారు కాదు. ఇక్కడ ఉందా దుంప? అరే ఇక్కడ సరే ఎంత బాగా వచ్చినాయో అని చెప్పాలి. ఇదో తప్పు వచ్చింది. ఇంకో పిక్క బలముంది, ఇంకో దేవుడి తోడొచ్చి అల్లగా ధైర్యంతో అక్కడ కూడా ఉన్నాం. తక్కువగానే వచ్చింది. అక్కడే ఉంది అది. అక్కడ తవ్వుతుంది. అమ్మా ఓకే, అక్కడ వదిలిపోయి నెమ్మదిగా. ఏమొచ్చింది? ఏదో ఏమీ లేదు. ఒకటి వచ్చింది కొమ్ము.
ఇక 3-4 కొమ్మలు వచ్చినాయి. అది బాగానే ఉంది, పైకి బాగానే వచ్చినాయి కాదు మరి. పైన గోబ్యాగుల్లో టబ్బుల్లో పెట్టక అంతర పంట కింద పెట్టామండి. నీడ పట్టునున్నా సరే ఇవి కూడా కొంచెం బాగానే వచ్చినాయి. 2 టబ్బులు వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఈరోజు బాగు చేస్తున్నాం. బాగుంది, చాలా పెద్దగా వచ్చింది. ఎంత వచ్చింది, ఎంత కస్తూరి పసుపండి. ఈ ఫ్రూట్స్ మొక్కల మధ్యలో వేసామండి. ఇవి బాగు చేసిన నీళ్ళు అండి, పసుపు బాగు చేసిన నీళ్ళు. వాటి మెయిన్ స్టెమ్స్. దీంట్లో అండి మళ్ళీ మనం పసుపు పండించుకోవచ్చు. బాగు చేసిన తర్వాత ఇంత పసుపు వచ్చిందండి. ఇవి మేము ఫ్రూట్స్ మధ్యలో వేసాం, ఫ్రూట్స్ మొక్కల మధ్యలో వేసాము. గ్రో బ్యాగ్లు అంత రాకపోయినా కానీ చాలా బాగా వచ్చినట్టే. ఎండ పడకపోవడం వల్ల చాలా తక్కువ వచ్చింది. బాగా చేసాక పసుపు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనికున్న వేర్లన్నీ కూడా తీసేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మట్టిని మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, వీటిని ఇలా శుభ్రంగా కడిగి కానీ నీట్గా కడగాలి, ఇసుక అనేది ఏం లేకుండా. కడిగిన తర్వాత ఇలా తీసుకొని పక్కన వేసుకోవాలి. ఈ రోజంతా ఇదే పని సరిపోతుంది మాకు. ఇవన్నీ శుభ్రం చేసామండి మొత్తం. ఇవ్వండి, కస్తూరి పసుపు కింద మాత్రం ఇవి మాత్రం వచ్చినాయి. ఇవి కూడా ఏంటంటే మేము ఫ్రూట్స్ మొక్కలకి కింద పెట్టాం అంతర పంటలాగా. ఎండ తగిలిన చోట కొంచెం ఎక్కువగా వచ్చినాయి, ఎండ తగిలిన చోట తక్కువగా వచ్చినాయి. అలాగనే ఓవరాల్గా బాగానే వచ్చినాయి. దుంప మాత్రం ఒకటి చాలా పెద్దగానే ఉంది పసుపు కొమ్ము. ఇదంతా కస్తూరి పసుపు అండి. ఇది మిద్దె తోటలో ఈ మడిలో పెట్టామండి పసుపు. ఇది మొత్తం పసుపు అయితే రెడీ అయిపోయింది హార్వెస్ట్కి. ఈరోజు ఈ పసుపు హార్వెస్ట్ చేస్తున్నామండి. కింద గార్డెన్లో కూడా బాగానే వచ్చింది. ఇదే మిద్దె తోటలో మేము టబ్బల్లో పెట్టాము కస్తూరి పసుపు, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే వంట పసుపు అండి ఇది. మరి ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఆకులు ఇలా మొత్తం ఎండిపోయినట్టు వచ్చేసినాయి అంటే దానికి అర్థం పసుపు తయారైపోయినట్టే. మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. పసుపు పెంచడం చాలా ఈజీ అండి. వీటికి ఎక్కువ పోషణ ఏమీ చేయవసరం లేదు. ఏ పురుగు పట్టదు, ఏమీ ఉండదు. చక్కగా మనం ఫస్ట్ టైం ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా వర్మి కంపోస్టు, పేడ ఇవన్నీ కలుపుకొని మట్టిలో ఇసుక శాతం కొంచెం ఎక్కువగా కలుపుకొని మట్టిలో అన్నీ పసుపు కొమ్ములు పెట్టుకుంటే నెమ్మదిగా వస్తాయి. సరే, ఇప్పుడు మనం ఇంకా హార్వెస్ట్ చేద్దామండి. పక్కన ఉన్నాయి అన్నీ కొద్దిగా కట్ అవుతున్నాయి, జాగ్రత్తగా తీయాలి. ఈరోజు అన్నీ పక్కన ఉన్నాయి చూడండి. వీటికైతే ఏర్లు ఎక్కువ ఉండవండి. కస్తూరి పసుపు అయితే చాలా బాగా వస్తాయి ఏర్లు. వీటికైతే ఏముండవు. అయితే అన్నీ పక్కన ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్త తీయాల్సి వస్తుంది. మడి కదండి, జాగ్రత్త ఎక్కువగా కనుక కొట్టామనుకోండి మళ్ళీ క్రాక్ వస్తాయి మడిలు. ఇదే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చినాయి. ఇలా తీస్తుంటే విరిగిపోతుంది, అయినా జాగ్రత్తగా తీసుకోవాలి.
అందులో కొమ్మలు ఉండిపోయినాయండి, ఇరిగిపోయినాయి. ఫస్ట్ చేస్తున్నాము. తీసేటప్పుడు ఇగోండి ఇలా కొన్ని అక్కడక్కడ ఉండిపోయి మళ్ళీ దుంపలు వచ్చేసి పిలకలు వచ్చేసి పసుపు మొలుస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా పెరుగుతాయి. పొంచేస్తున్నాయి, తప్పగా ఉన్నాయి. అవి మాత్రం ముద్దు అండి. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో పసుపు. కొమ్మలు చూసారా, చాలా పెద్ద పెద్ద కొమ్మలు వచ్చినాయండి. చాలా బాగుందండి పసుపు. ఇన్నాళ్ళు చక్కగా పెంచుకున్నందుకు హార్వెస్ట్ చేస్తుంది చాలా ఆనందంగా ఉందండి మాకు. న్యాచురల్గా పండింది కదండి, ఏ విధంగా కెమికల్స్ లేకుండా. ఇది ఒంటికి ఎంతో ఆరోగ్యకరం అండి. ఇది ఇలా పసుపు వాడుకోవడం వల్ల మనం పండించుకొని తీసుకుంటుంటే ఆ వచ్చే ఆనందం కదండి. ఇవన్నీ ఇంకా అడుగును కూడా ఉన్నాయండి కొమ్ములు. చూసారు ఎలా వచ్చినాయో. చూసారా ఎలా ఉందో పసుపు. కొమ్మలు ఎక్కడికెక్కడ వచ్చేస్తున్నాయి చూడండి. ఇది చూడండి పసుపు మంచి సువాసన వస్తుందండి. భూమిలోంచి వస్తుంది, న్యాచురల్గా ఉంది. ఎంత సువాసన ఉందంటే అంత సువాసన వస్తుందండి. ఇవ్వండి ఇలా ఉంటాయండి కొమ్ములు. ఇవి ఒక్కదానికి వచ్చినాయనండి ఇవన్నీ. నేను అంతే కదా. ఇందులో ఏం లేదు. ఇలాగే తిరిగిపోద్ది. చూడండి ఈ దెబ్బ చాలా పెద్దది వచ్చిందండి. ఇది చూసారా ఇక్కడ దాకా వచ్చినట్టు. ఇంకా చూడండి ఇది కూడా బాగా వచ్చింది. పడుతుంటే ఊడిపోతున్నాయి మొత్తం దుంపలన్నీ. ఇదిగోండి ఇక్కడ మొదల్లో పడిపోయినాయండి పసుపు. దానికి సంబంధించి కానీ నేలలో ఉండిపోయింది పసుపు. ఇంకా లోన ఉన్నాయి గేర్లు, ఇంకా ఉండే ఉంటుంది, తవ్వి తీయాలి. ఇదండి ఇదే దుంప ఇలా ఊడిపోతున్నాయి. పెద్ద దుంపలు వచ్చినాయండి, వచ్చినాయి 4 అయినా సరే.
ఇదిగోండి, ఇవి ఇప్పుడు వచ్చినాయండి ఈ పెద్ద దుంపలు. ఈ మొక్కకి ఇది కట్ అయిపోయింది. ఇది ఒకటి. పెట్టిన ప్రతి దుంప బాగా వచ్చినాయండి, ఏది ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, ప్రతిది బాగా నచ్చింది. పెట్టిన ప్రతి చోట బాగా వచ్చినాయండి, ఎక్కడే నిరుసాపరచలేదు. పచ్చిమిర్చి కూడా ఉందా? ఇరిగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. అలాగే తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. బాగానే వచ్చినాయి. ఇరిపేశారు. పెరిగినాయి, ఏం చేస్తాం. ఇది బాగుంది. ఇక్కడ చాలా ఉంది. ఓకే, ఇదిగోండి, ఇది మాత్రం చాలా బాగా చిక్కుగా వచ్చిందండి. ఈ దుబ్బ చాలా పెద్దగా వచ్చింది, బాగా విరిగిపోతున్నాయి. ఇదిగోండి, మొత్తం పసుపు అంతా ఊడిపోయింది, ఇలా కింద పడిపోయింది. ఇదిగోండి, మట్టిలో కలిసిపోయింది, అంతా కింద పడిపోయింది పసుపు. ఇదంతా కింద ఉంది, తీయాలి ఇప్పుడు. ఇదిగోండి, ఆ దుబ్బంతా ఊడిపోయి ఇలాగా ఊడిపోయింది మొత్తం పసుపు. చూసారు కదా ఎలా విడిపోయిందో విడిగా. ఇదిగోండి, ఇంకా అడుగున ఉంది. ఇదిగోండి, ఇది కూడా తీయాలి ఇప్పుడు. అందులో ఊడిపోతుంది, ఎక్కడికక్కడ చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇదిగోండి పసుపు. సరే, డబ్బంటే ఇదండి, చూడండి ఇంత బాగా వచ్చింది. చాలా ఎక్కువ వచ్చింది పసుపు. మొత్తం అన్ని వైపులో వచ్చిందండి ఇది డబ్బా. పసుపు మాత్రం అన్ని వైపులో వచ్చింది. ఇదిగోండి,
ఇది పసుపు వచ్చేవాటికి అన్ని వైపులు వచ్చిందండి. దుబ్బక చాలా బాగా వచ్చింది. ఇదంతా దేని నుంచి ఊడిపోయింది పసుపు. కొంత ఇదిగోండి ఇక్కడ ఇలా ఊడి పడిపోయింది, చాలా ఉంది. ఇదంతా బాగా తీయాలి. జూమ్ ఉందా? సరే, ఇది ఒకటి ఎంత దాకా వచ్చిందో, ఇంకెలాంటివి చాలా ఉన్నాయండి. ఇదిగోండి, ఇదిగోండి దీని నుంచి ఊడిపోయింది కొమ్మలు. ఇంకా ఇక్కడ ఉన్న కింద ఎంత రాలేదు. ఇది అంతగా అవ్వలేదండి, ఏదో చిన్నగా 2 కొమ్మలు వచ్చినాయి అంతే. దీనికి ఇది కూడా ఏర్పేశారు. కంగారులో ఊడిపోయిందండి. ఇవ్వండి, ఈ 2 కొమ్మలు వచ్చినాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న పిలకలు ఉన్నాయండి వీటిలోనే. ఇక్కడ కొన్ని పక్కన తీసాము. ఇవి ఇదండి ఇలా వచ్చింది. అయ్యో, ఏమైనా గుణపం పడిందండి, కట్ అయిపోయింది. ఇదిగోండి చాలా ఇదిగోండి తీస్తుంటే ఇరిగిపోయింది. ఇది ఇలా వచ్చింది. ఇంకా పావు అంత ఉందండి మరి. అంటే 10, 12 చూడాలి ఎన్నో వస్తాయి. ఇదిగోండి చాలా పెద్ద దుబ్బ వచ్చింది పసుపు, చాలా పెద్దవి వచ్చినాయి. ఇది
చూడండి, ఇది చాలా పెద్దది వచ్చింది. ఇది అయితే తీసేటప్పుడు మొత్తం కట్ అయిపోయింది. ఇది ఇంకా ఇక్కడ ముక్కలు అయింది. కొంచెం గుణపం పొట్లకి ఇది ముక్కలు అయింది. మడిలో తీయడం వల్ల కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే మళ్ళీ మడి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పి చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. అందుకని ఇంత సమయం పడుతుంది మాకు. ఇవ్వండి, గుణపం బొట్లకి పసుపు ముక్కలు అయిపోయింది. ఇక్కడ ఇది బాగా అంచు చివరిలో ఉంది. మడికి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉండి గుణపం బొట్లకి ఇలాగ అయిపోయింది. ఇదిగోండి, పసుపు అయితే మాత్రం కింద ఎంత వచ్చింది, ఒక్క మళ్ళీ అంత వచ్చిందండి. ఇంచుమించుగా చాలా బాగా వచ్చింది. ఏ గుణపం బొట్లకి కట్ అయిపోయింది. ఇది చిన్నగా వచ్చిందండి. అరే తీసుకెళ్తా వచ్చి 5 దుబ్బలు ఉన్నాయండి. 5 తీయాలి. కొత్తగా నేను అయితే తీస్తాను. ఇది చాలా బాగా తీయాలి. ఇది అసలు ఇక్కడ ఉంది పసుపు అండి. చాలా బాగా వచ్చింది. 5-6 దుబ్బలు కలిపి ఇంత పసుపు వచ్చేసింది. చూడండి, ఇంకా ఆఖరికి వచ్చింది హార్వెస్ట్. పసుపు కింద పడిపోతుంది. చాలా బాగా వచ్చిందండి హార్వెస్ట్. ఇది ఇంత బాగా వచ్చింది. ఇగో ఇక్కడ కూడా చాలా ఉంది. ఇదే ఉందండి. ఇది కూడా తీసేస్తే పని అయిపోతుంది. ఇవి మడికి బాగా అంచు చివరిని ఉందండి. ఈ దుబ్బ చాలా పెద్దది వచ్చింది. అంచు చివరిని ఉంటున్న ఈ గోడకి ఏమైనా డ్యామేజ్ అవుతాయని చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. అందుకే ఇంత ఆలస్యం అవుతుంది. ఇది అదిగోండి. ఇది బాగా వచ్చిందండి పసుపు. తీస్తుంటే ఊడిపోతుందండి పసుపు. అదే కస్తూరి పసుపు అయితే ఏర్లుగా ఫుల్గా ఇంకా ఉంటుంది, చాలా దారుణంగా. మొత్తం ఇది చిన్న మడి అండి. ఈ మడిలోనే చాలా పసుపు వచ్చింది. ఈరోజు టోటల్గా పసుపు హార్వెస్ట్ చేసాము. వంట పసుపు ఇది. ఇందులో ఇది సార్, ఇదండి
మా మిద్దె తోటలో మడిలో వచ్చిన పసుపు, వంట పసుపు. దీన్ని ఇంకంతా బాగు చేయాలి. బాగు చేసి అవి ఉన్న చిన్న చిన్న దొబ్బలు, ఏర్లు, వేస్టేజ్లు ఏమైనా ఉంటే అన్నీ తీసేసి చేయాలండి. మాకు కింద గార్డెన్లో మొత్తం తెస్తే ఎంత వచ్చిందో. ఈ పూలు వేసారండి అమ్మ మధ్యలో. ఓన్లీ ఈ టెర్రస్ గార్డెన్లో ఒక మడిలో అంత వచ్చిందండి పసుపు. చాలా బాగా హార్వెస్ట్ వచ్చిందండి. మా శ్రమకు తగ్గ ఫలితం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలా ఆర్గానిక్ పసుపు అంటే ఈరోజు మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదండి, ఎంత పెట్టినా. ఇది చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది పసుపు. కొంచెం లైటింగ్ షేడ్ అయిందండి, చాలా ఆలస్యమైంది పసుపు మొత్తం జాగ్రత్తగా తీసేపాటికి. ఇవన్నీ పసుపు తీసాం కదా, వీటిలో ఇవన్నీ మొదల్లో వచ్చినాయి. ఇంకా ఇవి ఇలా వచ్చిందండి తీగ. ఇంక ఇవన్నీ రేపు వాష్ చేయాలి, చేసి జాగ్రత్త చేసుకోవాలి. లైటింగ్ షేడ్ అయిపోయింది బాగా, చాలా ఆలస్యమైందండి. 18 కేజీలు వచ్చిందండి కింద పసుపు. ఆర్గానిక్ పసుపు ఇన్ని కేజీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా వంట పసుపేనండి, పైమడిలో పండించిన పసుపు ఇది. ఇది కూడా తూక వేస్తాము. దాంతోపాటు ఇది కూడా ఎంత వస్తుందో చూద్దాం. మొత్తం కలిపి పసుపు ఇంత వచ్చిందండి. కిందదేమో 18, పైదేమో మొత్తం కలిపి 2 పసుపులు 24 వరకు వచ్చింది. మొత్తం కలిపి పసుపు ఇదండి. మదర్ రూట్స్ కూడా కలిపి పెడుతున్నాము. ఎంత వస్తుందో తూకం చూద్దాం ఒకసారి. మదర్ రూట్స్ కూడా కలిపి ఎంత ఉందో చూద్దాము. 27 కేజీలు వచ్చిందండి మొత్తం పసుపు, మదర్ రూట్స్ మొత్తం కలిపి మేము పండించింది. ఇది కస్తూరి పసుపు అండి. పైన గ్రో బ్యాగుల్లోనూ కింద ఫ్రూట్స్ మొక్కల మధ్యలో పండించిన పసుపు ఇది. దీన్ని కూడా తూకం వేసి ఎంత వస్తుందో చూస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం. ఈ పసుపు కింద మేము డొక్కు ఈ తూకం ఎంత వచ్చిందో చూడడానికి డొక్కు సాయంగా పెట్టుకున్నాము. మొత్తం కలిపి 18 కేజీల వరకు వచ్చింది. కస్తూరి పసుపు ఆర్గానిక్గా చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం చాలా ఎక్కువే వచ్చింది. ఈ పసుపు తీసిన తర్వాత మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత మేము తూకం వేసుకున్నాం. ఇది కస్తూరి పసుపు అండి. ఇది తెల్లగా ఉంటుంది. దీన్ని తెల్ల పసుపు అని కూడా అంటారు. కస్తూరి పసుపు, మదర్ రూట్స్ అవి కూడా పెట్టిన తర్వాత మొత్తం కలిపి ఎంత బరువు వస్తుందో ఒకసారి చూద్దాం. మొత్తం కలిపి 21 వచ్చింది. కస్తూరి పసుపు ఇంత ఎక్కువగా ఈ సంవత్సరం పండించుకున్నందుకు నేను మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.